హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు పోర్టల్. ఈరోజు నేను మీకోసం మళ్ళీ ఒక మంచి బ్యూటిఫుల్ ఐటెం, అందరికీ యూజ్ అయ్యే ఒక ఐటెం తీసుకొని వచ్చాను. ఆ ఐటెం ఏంటంటే ఆఫీస్ చైర్ అండి. ఇది ఆఫీస్ చైర్ అని ఎందుకు పిలుస్తారంటే, ఇది నార్మల్ చైర్ లాగా కాదు, ఇది మల్టీపర్పస్గా యూజ్ అవుతుంది. మనం టేబుల్ మీద కూర్చొని వర్క్ చేయొచ్చు, అటు ఇటు కదలొచ్చు అండ్ రోల్ అవ్వచ్చు. దీన్ని ఆల్తో రొటేటింగ్ చైర్ అని కూడా అంటారు. ఇది మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో కంప్యూటర్ మీద వర్క్ చేసే వారికి, లేక రైటింగ్ చేసుకునే వారికి అండ్ టేబుల్ మీద ఫ్రీక్వెంట్గా కూర్చొని వర్క్ చేసుకునే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ఇది జనరల్గా అందరూ బయట కొంటారు, బట్ నేనైతే ఆన్లైన్లో తీసుకున్నాను, అమెజాన్లో తీసుకున్నాను. నేను తీసుకోవడానికి కారణం ఏంటంటే, మనం బయట తీసుకున్నా కూడా మళ్ళీ దానికి ట్రాన్స్పోర్ట్ అవన్నీ పడుతాయి, మళ్ళీ ఇదే కాస్ట్లో ఉంటుంది. బయట తీసుకుంటే మనకి 300 to 500 తక్కువే రావచ్చు, బట్ ఆ రిస్క్ తీసుకొని మళ్ళీ మనం ఒక ట్రాన్స్పోర్ట్ దాన్ని ఒక వెహికల్లో తీసుకొచ్చి మళ్ళీ చేసుకోవచ్చు, అంత చాలా ప్రొసీజర్ ఉంటుంది. సో మనకి ఆన్లైన్లో బుక్ చేసి డైరెక్ట్ ఇంటికి వస్తుంది. సింపుల్గా మనం దీన్ని బాక్స్లో వస్తుంది, దాన్ని ఈజీగా మనం ప్యాక్ చేసుకోవచ్చు. దాన్ని తీసేసి మనం ఈజీగా ఫిట్టింగ్ అనేది 5 to 10 minutes అయిపోతుంది కరెక్ట్గా చేస్తే. సో అది ఎలా ఉంటుంది, దాని ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, ఆ ఫిట్టింగ్ అనేది ఎలా చేయాలి అంతా నేను మీకు ఈ వీడియో చూపిస్తాను. ముందు దాని అన్బాక్సింగ్ చూద్దాం. యాక్చువల్గా దీని అన్బాక్సింగ్ టేబుల్ మీద పెట్టి చేయడం వర్కౌట్ కాదు, ఎందుకంటే చాలా పెద్ద ప్యాకేజ్ ఇది. సో అందుకని బెడ్ మీద పెట్టి చేస్తున్నాను. సో బాక్స్ మీద మనకు పెద్దగా ఏం రాసలేదు, జనరల్గా ఉండే ఐటమ్స్ రాసున్నాయి. నేను తీసుకున్న మోడల్ వచ్చేసి సిరీ 5000 అని రాసింది. అది మోస్ట్లీ అది మోడల్ నెంబర్ అయి ఉంటుంది. సో నేనైతే దీన్ని అమెజాన్లో తెప్పించాను. నాకు అరౌండ్ ఇది 3000 చేంజ్ పడింది. సో బయట తీసుకుంటే కూడా 2800 or 2700 రావచ్చు, మనకు 300-400 కాస్ట్ తేడా ఉంటుంది. ఒకవేళ మీరు మళ్ళీ బయట తీసుకునే ట్రాన్స్పోర్ట్ తీసుకురావడం అది ఇదంతా కొంచెం ఇబ్బంది ఫీల్ అవ్వాల్సి ఉంటుంది. సో మన బాక్స్లో ప్యాకేజ్ వచ్చేసి చిన్నగా ఒక ర్యాప్ పెట్టేసి ఉంది, అదే సీట్ కానీ అదే మనకు మిషన్ కానీ ఎవ్రీథింగ్ అంతా పెట్టి ఉంది. నేను అంతా తీసి మీకు బయటకు తీసుకొచ్చి చూపిస్తాను, చూడండి. సో ఐటమ్స్ అన్నీ ఒక మంచిగా ఒక థ్రెడ్ లాగా ఉంది, దాంతో కట్టేసి ఒక్కసారి ఎట్ ఏ టైం మనం పైకి తీస్తే వచ్చేస్తుంది. అది అని తీసి మీకు బయట పెట్టి చూపిస్తాను. సో ఇదంతా చైర్ ఇలా బాక్స్లో మొత్తం ప్యాక్ చేసింది నీట్గా. అండ్ జస్ట్ మనం ఆ బాక్స్లో ఇంకా ఏం పేపర్ వర్క్ ఏం లేవు, జస్ట్ దాని మిషన్ ఒకటి సపరేట్గా ఉంది, చైర్ మొత్తం సపరేట్గా ఉంది. సో ఇప్పుడు అది ఒక్కొక్కటి మనం ఇండివిజువల్గా తీసి చూద్దాం. అసలు పైన ఉన్న ప్యాక్ని కట్ చేస్తే మొత్తం అన్నీ ఇండివిజువల్గా వచ్చేస్తాయి. చూడండి ఇలా. నేను ఆ పైన రోప్ ఏదైతే ఉందో అది కట్ చేస్తాను ఇప్పుడు. చూడండి, కట్ చేసేసాను. సో ఇప్పుడు అన్నీ ఇండివిజువల్గా సైడ్కి వచ్చేస్తాయి. ఒక్కొక్కటి మనం తీసి అందులో ఏమేమి ఉన్నాయో చూద్దాం. అది చైర్ బ్యాక్ రెస్ట్ అండి. తర్వాత అది రాడ్ అండి. ఆ రాడ్ మనం చైర్కి అండ్ కింద స్టాండ్కి మనం పెట్టుకోవాలి. అది కింద మూవబుల్ స్టాండ్ అండి అది. ఆ తర్వాత ఇది సీట్ అండి. సీట్ అయితే కొంచెం వెయిట్గా ఉంది, మిగతా అన్ని మనకు లైట్ వెయిట్లోనే ఉన్నాయి. సో మనం బాక్స్లో ఐటమ్స్ అని చూసుకున్నాం కదా. ఇప్పుడు ఫిట్టింగ్ ప్రొసీజర్కి వెళ్ళిపోదాం. ఫిట్టింగ్ ప్రొసీజర్ పెద్దగా ఏముండదండి. దానికి కొన్ని స్క్రూస్ ఇస్తారు, ఆ స్క్రూస్ని మనం టైట్గా ఫిక్స్ చేసుకోవాలి. ఆ స్క్రూస్ కూడా ఫిక్స్ చేసుకోవడానికి మనకు ఒక రాడ్ లాంటిది ఇస్తారు, ఆ రాడ్తో మనం టైట్ చేసుకోవచ్చు. చిన్న రాడ్ ఇస్తారు వాళ్ళే. సో అది మీకు చూపిస్తాను మొత్తం డీటెయిల్గా. సో మనం ఇప్పుడు హైడ్రాలిక్ రాడ్ తీసుకున్నాం. హైడ్రాలిక్ రాడ్ తీసుకొని మనం ఏదైతే మూవబుల్ స్టాండ్ ఉందో ఆ స్టాండ్లో ప్లేస్ చేస్తాం. దానికి ఎలాంటి ఫిట్టింగ్ ఉండదు, లైక్ స్క్రూస్ కానీ ఏమి ఉండవు, జస్ట్ అలా పెట్టేస్తే సరిపోతుంది. అది గట్టిగా పట్టేసుకుంటుంది. సో ఈ ప్లేస్లో అలా పెట్టాలి. మన ఏదైతే వైట్ కలర్ ఉందో, అల్యూమినియం ఉందో, అది పైకి రావాలి, మిగతాది కిందికి రావాలి. సో ఇప్పుడైతే మనకు బాటమ్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు పైన ఉన్న పార్ట్ని మనం ఎలా ఫిట్ చేయాలో చూపిస్తాను మీకు. సో మనం బాటమ్ పార్ట్ ఫిట్టింగ్ అయిపోయింది కదండి. ఇప్పుడు మిడిల్ పార్ట్ ఫిట్టింగ్ వచ్చేసి మిషన్ ఉంటుందండి. దీన్ని మొత్తం ఈ మిషనే కంట్రోల్ చేస్తుంది, చైర్ని మొత్తం. దాని మూవ్మెంట్ కానీ దాని హైట్ అడ్జస్ట్మెంట్ కానీ మొత్తం ఈ మిషనే కంట్రోల్ చేస్తుంది. సో ఇప్పుడు అది దాన్ని మొత్తం ర్యాప్ చేశారు చాలా టైట్గా. సో కేర్ఫుల్గా అన్వ్రాప్ చేయాలి, బికాస్ అందులో మనకు పేపర్ వర్క్ కానీ ఎవ్రీథింగ్ లైక్ స్క్రూస్ అవన్నీ అందులోనే ఉంటాయి. అవన్నీ తీసి పక్కన పెట్టేసుకొని ఆ పేపర్ అంతా కవర్ అంతా ర్యాపింగ్ అంతా తీసేయచ్చు. సో మనకు ఒక దాంట్లో ఒక యారో మార్క్ ఉంటుంది. ఆ యారో మార్క్ని బట్టి మనం ఏ సైడ్ ప్లేస్ చేయాలి అని చెప్పేసి ఉంటుంది. నేను చెప్పినట్టు పేపర్ వర్క్ అండ్ స్క్రూస్ ఇచ్చారు దాంట్లో. సో అవి పక్కన పెట్టేసుకున్నాం, అవి చాలా ఇంపార్టెంట్ మనకు. నేను మొత్తం దాన్ని అన్రాప్ చేసి పక్కన పెట్టేశాను. అందులో ఉన్న కవర్ చెప్పాను కదా, కవర్లో స్క్రూస్ అండ్ పేపర్ వర్క్ ఇచ్చారు. దాంట్లో ఎవ్రీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, ఎలా ఫిట్ చేయాలి ఏంటి అనేది. మీరు ఆ ఇన్స్ట్రక్షన్ చదవచ్చు, లేకపోతే నేను చెప్పినట్టు వీడియోలో ఫాలో అయిపోతే సింపుల్గా మీరు 5 to 10 minutesతో చైర్ ఇన్స్టాలేషన్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మన అసలు ఇన్స్టాలేషన్ స్టార్ట్ అవుతుంది. సో స్క్రూస్ అన్ని ఇప్పుడే ప్రూవ్ చేయాలి మనం.
మనం ఏదైతే బాటమ్ బేస్ ఉందిగా ఆ బాటమ్ బేస్ని మనం ప్రిపేర్గా పెట్టుకోవాలి. ఆ తర్వాత మన మిషన్ ఉంటుంది కదండి, ఆ మిషన్ని మనం దాని మీద ప్లేస్ చేయాలి. ఆ ప్లేస్ చేయడం ఏంటంటే చాలా సింపుల్గా ఉంటుంది. బ్యాక్ సైడ్ కింద పెట్టగానే 4 స్క్రూస్ ఉంటాయి, అది మీకు డీటెయిల్గా నేను చూపిస్తాను. ఆ స్క్రూస్ని పెట్టేసి మనం ఇలా చైర్ని ప్లేస్ చేయాలి. ఆ స్క్రూస్ ఎలా ఉంటాయని మీకు చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఏదైతే మిడిల్ పార్ట్ ఉంది కానీ ఆ మిడిల్ పార్ట్ బ్యాక్ సైడ్లో ఇలా ఉంటుంది. ఏదైతే మనకు బ్యాక్ రెస్ట్ ఉంటుందో ఆ బ్యాక్ రెస్ట్ ఆ 3 ట్రయాంగిల్ టైప్ ఆఫ్ స్క్రూస్ పెట్టేసి మనం ఫిట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం సీట్ని ఆ మిషన్కి ఎలా కనెక్ట్ చేయాలంటే ఈ 4 స్క్రూస్ ఉన్నాయి కదండి 4 ఎడ్జెస్లో, ఆ ఎడ్జెస్లో ఉన్న 4 స్క్రూస్ని మనం పెట్టేసి మనం టైట్గా ఫిట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఆ ఫిట్టింగ్ ప్రొసీజర్ ఎలా చేశాను కూడా నేను మీకు తర్వాత టైం ల్యాప్స్లో చూపిస్తాను. సో ఇలా మనం డైరెక్ట్ రాడ్ ముందుగా పెట్టేసాం కాబట్టి ఆ రాడ్ని అలా ట్రూ చేసి మనం పెట్టేసాం. సో కంప్లీట్గా చైర్ ఇలా ఫినిష్ అయిపోయిందండి. సో ఇదంతా చైర్ సింపుల్ ప్రొసీజర్. అండ్ ఆ స్క్రూస్ ఎలా ట్రూ చేయాలో నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు చూడండి, సో మీకు చేసిన తర్వాత ఎలా ఉందో చూపించాను, ఆ చేసే ప్రొసీజర్ ఎలా ఉంటుంది ఇప్పుడు చూడండి. సో నేను ఇప్పుడు సీట్ని తీసుకుని మిషన్ తీసుకుని మనం ఎగ్జాక్ట్గా అలా ఉంది కదండి, అలా పెట్టేసి ఆ స్క్రూస్ ఏదైతే ఉన్నాయో మనం వాటిని ఫస్ట్ పెట్టేసి లైట్గా టైట్ చేసుకోండి, ఎందుకంటే మళ్ళీ కదలకుండా ఉంటాయి అవి. సో తర్వాత 4 స్క్రూస్ని మనం కంప్లీట్గా డెడ్ టైట్ చేసుకున్నాం అనుకోండి, మళ్ళీ మనకు చైర్ అనేది చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. మళ్ళీ మనం ఈజీగా తీసేసుకునేటట్టు మనం కావాలనుకుంటే మనం కొంచెం లూజ్గా కూడా చేసుకోవచ్చు. సో ఇలా నేను 4 ఎడ్జెస్లో 4 స్క్రూస్ పెట్టి టైట్ చేస్తున్నాను. మీరు చూసినట్టయితే మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో ఇది అండి ఫిట్టింగ్ ప్రొసీజర్ ఆఫ్ బ్యాక్ సీట్. సో ఇలా బ్యాక్ సీట్ని మనం ఫిట్ చేసుకున్న తర్వాత వెనకాల బ్యాక్ రెస్ట్ని ఎలా ఫిట్ చేసుకోవాలో మీకు ఇందాక ట్రయాంగిల్ షేప్లో ఆ సైడ్లో ఉంటుంది, దాన్ని కూడా మనం ఫిట్ చేసుకున్నాం అనుకోండి, చైర్ అనేది మనకి కంప్లీట్గా రెడీ అయిపోతుంది. ఆ చైర్ రెడీ అయిపోయిన తర్వాత మనకు కనిపిస్తుంది కదా ఆ బ్లాక్ కలర్ రాడ్, ఆ రాడ్లో మనం ఇప్పుడు ఏదైతే హైడ్రాలిక్ సిలిండర్ ఉందో ఆ హైడ్రాలిక్ సిలిండర్ దానిలో పెట్టేస్తే ఈజీగా అందులో కూర్చొని లాక్ అయిపోతుంది ఆటోమేటిక్గా. అదే కూర్చున్న తర్వాత మనం తీసుకొచ్చి మన చైర్ని యాజ్టీజ్గా మనం ఎలాగైతే పెట్టుకుంటామో అలాగ నిలబెడితే సరిపోతుంది. ఇదంతా చైర్ కంప్లీట్ ఫిట్టింగ్ ఒక ఇన్స్టాలేషన్. మనకు ఈజీగా 10 to 15 minutes లోపే మనం ఈజీగా మన చైర్ అనేది ఫిట్ చేసుకోవచ్చు. మనకు ఈ స్క్రూస్ అన్నిటికీ టైట్ చేసుకోవడానికి వాళ్ళు ఇచ్చినట్టు అదొక రాడ్ ఉందండి, ఆ రాడ్ మనం యూజ్ చేసి టైట్ చేసుకుంటే అది డెడ్ టైప్ అయిపోతుంది. మనం ఇంట్లో నుంచి ఏ ఒక్క స్క్రూ డ్రైవర్ కానీ కటింగ్ ప్లేట్ లాంటిది ఎలాంటి యూజ్ చేయాల్సిన అవసరం లేదు. యాక్చువల్లీ ఇది ఈ వీడియో 10 days బ్యాకే రావాలి, ఎందుకంటే నేను ఈ చైర్ యూజ్ చేసిన తర్వాత నాకు కంఫర్టబుల్గా ఉందా లేదా, లేకపోతే నా సౌండ్ వస్తుందా కదిలినప్పుడు, అవన్నీ నేను మీకు చూసి రివ్యూ కంప్లీట్గా ఇద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఇప్పుడు నేను మీకు చైర్ యొక్క రివ్యూ ఇవ్వాలంటే ఈ చైర్ అనేది చాలా అంటే చాలా స్మూత్గా ఉండి కంఫర్ట్గా ఉండి బ్యాక్ పెయిన్ అయితే అసలు లేదు. నేను కంప్లీట్గా ఒక డే మొత్తం దాని మీద కూర్చొని ఉన్నాను. సో నాకైతే ఏ బ్యాక్ పెయిన్ లాంటి పెయిన్ లాంటిది ఏం అనిపించలేదు. చాలా వరకు నాకు చైర్ అనేది కంఫర్ట్గా ఉంది, కదలడం కానీ అది కానీ ఏదైనా స్మూత్గా వెళ్ళిపోతుంది, స్మూత్గా వస్తుంది. సో సింపుల్గా మనం ఒక చిన్న యూట్యూబర్ అలాంటి కానీ లేకపోతే చదువుకునే వాళ్ళు లేకపోతే ఎగ్జామ్ రాసేవాళ్ళు ఎవ్రీథింగ్ టేబుల్ మీద కూర్చొని వర్క్ చేసే వాళ్ళందరికీ ఈ చైర్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. ఎందుకంటే 3000 రూపీస్లో ఇంత మంచి చైర్ అనేది మనకు చాలా రేర్ పీస్ అనేది. నేనైతే ఇది అమెజాన్ తెప్పించాను, మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు కూడా కావాలనుకుంటే తెప్పించుకోవచ్చు. సో ఇదైతే ఈ చైర్ యొక్క కంప్లీట్ రివ్యూ అండి. నేను 10 days యూజ్ చేసిన తర్వాత చెప్తున్నాను. సో నేనైతే నాకు ఈ చైర్ చాలా బాగా నచ్చింది. మీకైతే కావాలనుకుంటే మాత్రం మీరు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఖచ్చితంగా అక్కడి నుంచి బై చేయండి. సో ఇన్స్టాలేషన్ మొత్తం అయిపోయాక చైర్ యొక్క లుక్ వచ్చేసి ఇలా ఉంటుందండి, మనకు చూడడానికి చాలా అఫీషియల్గా ఉంది. నేను ఇంతకుముందు ఇలాంటి చైర్ అయితే ప్లాస్టిక్ చైర్ వాడాను, ఇప్పుడు నా టేబుల్కి చాలా అందంగా ఉందండి ఈ చైర్ అయితే కొత్త చైర్. నేనైతే ఇందులో కూర్చొని 10 days కన్నా పైనే వర్క్ చేశాను, నాకైతే చాలా కంఫర్ట్గా ఉంది. ఇదైతే నా రివ్యూ వచ్చేసి నేను 4.5 out of 5 స్టార్ ఇస్తానండి. ఆ చైర్ అంత కంఫర్టబుల్గా ఉంది. మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ వచ్చి బై చేయండి. ఈజీగా మీరు ఫిట్ చేసుకోవచ్చు చైర్ అనేది. సో చాలా సింపుల్గా యూజ్ చేసుకొని 10 minutes ఫిట్ చేసుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ బయటికి వెళ్ళి ఎక్కడో కొనుక్కొచ్చి మళ్ళీ మీరంతా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సో ఫ్రెండ్స్ ఇదండి, ఇదొక కొత్త వీడియో. సో మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ మంచి మంచి యూజ్ఫుల్ ప్రొడక్ట్స్ ఫర్ యూట్యూబర్స్ అన్నీ తీసుకొస్తూ ఉంటాను. మీరు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మరెన్నో మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మేము ముందుంటాను. ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.